వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పూజిత. ఇంతకుముందు ఎపిసోడ్లో మనం పాండవులు లక్కభవనం నుంచి తప్పించుకుని ఒక అడవిలోకి వెళ్తున్నారు అని చెప్పుకున్నాము కదా. ఇంకా ఈ రోజు ఎపిసోడ్లో అడవిలోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, అసలు భీముడు రాక్షసిని పెళ్లి చేసుకుంటాడు అని చెప్పుకున్నాం కదా. అసలు ఆ రాక్షసి ఎవరు, ఆ కథ ఏంటో ఈ రోజు తెలుసుకుందాము. పాండవులు చేరుకున్న వనం పేరు హిడింబవనం. అంటే హిడింబాసురుడు అనే ఒక రాక్షసుడి ఆధీనంలో ఉంది ఆ వనం. ఆ హిడింబాసురుడు ఏంటంటే తన వనానికి ఎవరొచ్చినా సరే వారిని చంపేసి భుజిస్తూ ఉంటాడు. ఇక పాండవులు బాగా అలసిపోయారు, వారికి దాహం వేస్తుంది. అప్పుడే భీముడు నీరు తీసుకొని రావడానికి వెళ్తాడు. భీముడు తిరిగి వచ్చేలోపే పాండవులు అలసిపోయి నేల మీదే పడుకొని నిద్రిస్తున్నారు. ఇక వారిని చూసి భీముడు ఇలా అనుకుంటాడు, నా కుటుంబానికి ఎంత కష్టం వచ్చింది, దీనంతటికీ కారణం ఆ దుర్యోధనుడే కదా, ఆ దుర్యోధనుడి వల్లనే నా కుటుంబం ఇంత కష్టాలు అనుభవిస్తుంది అనుకుంటాడు. ఇక అదే సమయంలో హిడింబాసురుడికి మనుషులెవరో నా అడవిలోకి వచ్చారు అనే విషయం తెలుస్తుంది. ఇక వెంటనే వారిని భుజించాలనుకుంటాడు. ఈ హిడింబాసురుడికి ఒక చెల్లెలు ఉంటుంది, ఆమె పేరు హిడింబి. ఇక ఆమెని పిలిచి ఈ మనుషుల్ని నా దగ్గరికి తీసుకునిరా, భుజిద్దాం అంటాడు. హిడింబి వెళ్తుంది. హిడింబి వెళ్ళి భీముడిని చూస్తుంది. భీముడి అందచందాలకు మైమర్చిపోయి తన ప్రేమలో పడిపోతుంది. ఇక హిడింబి తన మాయశక్తిని ఉపయోగించుకొని ఒక అందమైన స్త్రీగా తయారై భీముడి ముందుకు వెళ్తుంది. తనని పెళ్లి చేసుకోమని కోరుతుంది. అలానే ఇది హిడింబవనం, హిడింబాసురుడు చెల్లెలు తన హిడింబి అని కూడా చెప్తుంది. భీముడు వెంటనే పెళ్లి ప్రతిపాదనను నిరాకరిస్తాడు. ఇక అక్కడ హిడింబాసురుడు ఎంతసేపైనా హిడింబి రావట్లేదేంటి అనుకుంటాడు. ఇక వెంటనే తానే స్వయంగా వస్తాడు. వచ్చి చూస్తాడు ఏం జరుగుతుందో. ఇక హిడింబితో ఇలా అంటాడు, నిన్ను భక్షించడానికి తీసుకుని రమ్మంటే మోహిస్తావా, ఉండు, ఇప్పుడే ఈ మానవుల అంతు నీ అంతు చూస్తాను అంటాడు. అప్పుడు భీముడు ఇలా అంటాడు, ఏంటి నువ్వు నా అంతు చూస్తావా అని. ఇక వారి మధ్యలో మాట పెరిగి యుద్ధం మొదలవుతుంది. ఎక్కడ తన వారు నిద్ర భంగం అవుతుందో అని చెప్పి భీముడు ఆ రాక్షసుడిని ఈడ్చుకుని వెళ్తాడు. ఇక వారి మధ్యలో చాలా ఘోరమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో హిడింబాసురుడు చనిపోతాడు. ఇక వారి మధ్యలో జరిగిన ఆ యుద్ధం నుంచి వచ్చిన శబ్దం కారణంగా ఈ పాండవులు నిద్రలేస్తారు. లేచి విషయం తెలుసుకుంటారు. ఇక అలానే హిడింబి ప్రేమిస్తుందని కూడా తెలుసుకుంటారు. అప్పుడు కుంతీదేవి భీముడితో ఇలా అంటుంది, భీమా, హిడింబి రాక్షసినే అవ్వచ్చు, కానీ హిడింబి ప్రేమ స్వచ్ఛమైనది, కాబట్టి నువ్వు హిడింబిని పెళ్లి చేసుకో అంటుంది. అప్పుడు భీముడు తల్లి మాటను కాదు అనలేక పెళ్లి చేసుకుంటానంటాడు. కానీ ఒక షరత్తు పెడతాడు. అది ఏంటంటే కేవలం ఒక పుత్రుడు పుట్టేంత వరకు మాత్రమే తను హిడింబితో కలిసి ఉండగలను అని, ఆ తరువాత తిరిగి వెళ్ళిపోతాను అని. హిడింబి అందుకు అంగీకరిస్తుంది. ఇక వారికి పెళ్లి జరుగుతుంది. కొంతకాలం తర్వాత వారికి ఒక పుత్రుడు కూడా పుడతాడు. ఆ పుత్రుడి పేరు ఘటోత్కచుడు. ఈ రాక్షసులకి ఏంటంటే మనుషుల్లాగా 9 నెలలు గర్భంలో ఉండడం, యవ్వనంలోకి రావడానికి సమయం పట్టడం అవేమీ ఉండవు. పుట్టడం పెరగడం రెండూ వెంటనే జరిగిపోతాయి. ఇక ఘటోత్కచుడు యవ్వనంలోకి వచ్చేశాడు. మరి భీముడు అన్నమాట ప్రకారం వెళ్ళిపోవాలి కదా. ఇక అప్పుడు భీముడు వెళ్ళిపోతూ కొడుకుని ఆశీర్వదిస్తూ ఉంటాడు. అప్పుడు ఘటోత్కచుడు తన తండ్రితో ఇలా అంటాడు, తండ్రి, మీకు నా అవసరం ఎప్పుడు ఉన్నా సరే ఘటోత్కచ అని నన్ను తలుచుకోగానే ప్రత్యక్షం అవుతాను అని. అలానే ఈ ఘటోత్కచుడి పాత్ర రేపు కురుక్షేత్ర యుద్ధంలో చాలానే ఉంటుంది. ఇక పాండవులు కుంతీదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. వారికి మార్గ మధ్యలోనే వేదవ్యాస మహర్షి కనిపిస్తారు. కనిపించి విషయం ఆయనకి తెలుస్తుంది కదా. ఇక వేదవ్యాస మహర్షి వారికి ఇలాంటి సలహా ఇస్తారు, మీరు కొన్నాళ్ల పాటు ఈ అడవిలోనే ఉండండి, అది కూడా బ్రాహ్మణులుగా మారువేషంలో ఉండండి, మీరు భవిష్యత్తులో రాజులయ్యే అవకాశం కనబడుతుంది అంటారు. ఇక పాండవులు వేదవ్యాస మహర్షి అన్న ప్రకారమే బ్రాహ్మణులుగా మారువేషంలో ఉంటూ ఉంటారు. వారు అలాగా ఏకచక్రాపురం అనే ఒక ఊరిని చేరుకుంటారు. అక్కడ ఒక బ్రాహ్మణుడి కుటుంబంలో అతిథులుగా ఉంటున్నారు. అంటే వారి ఇల్లును అద్దెకి తీసుకుని ఉంటున్నారు. ఒకరోజు భీముడు, కుంతీదేవి తప్ప మిగతా 9 పాండవులు భిక్షయాటనికి వెళ్లారు. ఇక ఈ పాండవులు ఉంటున్న బ్రాహ్మణుడి ఇల్లు ఉంది కదా. ఇక అప్పుడు ఆ బ్రాహ్మణుడి కుటుంబం బాగా బాధపడుతుంది. ఎందుకా ఏంటా అని కనుక్కుందామని కుంతీదేవి వెళ్తుంది. వెళ్లి విషయం తెలుసుకుంటుంది. విషయం ఏంటి అంటే ఆ ఏకచక్రాపురం అనే ఊరిలో ఒక రాక్షసుడు ఉన్నాడు. అతని పేరు బకాసురుడు. అతను మనుషుల్ని భుజిస్తూ ఉంటాడు. అది తట్టుకోలేక ఊరి పెద్దలు అందరూ బకాసురుడితో ఒక ఒప్పందం చేసుకున్నారు. అది ఏంటంటే రోజుకి ఒక కుటుంబం నుంచి ఒక మనిషిని పంపిస్తాము, అలానే తనకి సరిపడనంత ఆహారము పంపిస్తాము అని. ఆ రోజు ఆ బ్రాహ్మణుడి కుటుంబం వంతు
ఆ బ్రాహ్మణుడి కుటుంబంలో నుంచి ఒకరు వెళ్ళాలి. వారు ఆ విషయం గురించే బాధపడుతున్నారు. ఇక కుంతీదేవి విషయం తెలుసుకుని వెంటనే ఇలా అంటుంది, మీరెవరూ వెళ్ళొద్దు, నా కొడుకైన భీముడు వెళ్తాడు మీకు బదులుగా అని. అప్పుడు బ్రాహ్మణుడు ఇలా అంటాడు, అయ్యయ్యో అపచారం, అసలు నా ఇంటికి అతిథిగా వచ్చిన వారిని నేను పంపించాలా, అంతకంటే పాపం ఇంకొకటి ఉండదు అంటాడు. అప్పుడు కుంతీదేవి ఇలా అంటుంది, నా కొడుకు ఆ రాక్షసుడి ముందు ఓడిపోయి రాడు, నా కొడుకు ఇప్పటికే చాలా రాక్షసుల్ని చంపేశాడు, ఆ రాక్షసుని చంపేసి గెలిచి వస్తాడు నా కొడుకు అంటుంది. ఇక అప్పుడు భీముడు ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్తాడు. ఇక భీముడికి బకాసురుడికి ఘోర యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో బకాసురుడు చనిపోతాడు. ఇక అలాగా భీముడు అడవిలో 2 రాక్షసుల్ని చంపుతాడు. ఇక ఆ ఊరికి పట్టిన పీడ అంతా విరగడైపోయింది. ఇక ఆ ఊరి జనమంతా చాలా సంతోషపడుతున్నారు. పీడ పోయింది, ఆ బకాసురుడి పీడ మా నుంచి పోయింది అనుకుంటున్నారు. ఇక ఈ పాండవులు కుంతీదేవి ఆ ఊరి నుంచి కూడా వెళ్ళిపోబోతూ ఉంటారు. ఇక వారు అడవిలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ వేదవ్యాస మహర్షి కనపడి ద్రౌపది స్వయంవరం జరుగుతుంది, మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్తారు. ఆగండి, ద్రౌపది స్వయంవరమా? అసలు ద్రౌపది ఎప్పుడు పుట్టింది, ఎక్కడ పుట్టింది, ఎలా, ఏమీ మాట్లాడుకోలేదే మనం. అప్పుడే స్వయంవరం దాకా వెళ్ళిపోయిందా? అసలు స్వయంవరం ఏంటి, ద్రౌపది ఏంటి, ఆ వివరాలేంటో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాము. ఇక ఈ రోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం మహాభారతం మొదట్లో ఏమనుకున్నాం? ఈ మహాభారతం ప్రేమకు పునాది, పాపానికి శిక్ష, త్యాగానికి శిఖరం, అలానే ధర్మానికి మార్గం అనుకున్నాం కదా. మరి ప్రేమకు పునాది కాదంటారా? ఒక రాక్షసి అయిన హిడింబి ప్రేమ స్వచ్ఛమైనది కాబట్టి ఒక రాకుమారుడైన భీముడు పెళ్లి చేసుకున్నాడు. అలానే నాకు ఇంకొకటి కూడా అనిపించింది. బ్రాహ్మణుడు చూడండి, తన ఇంటికి వచ్చిన అతిథులు ఎక్కడ వెళ్ళి చనిపోతారో అని చెప్పి పంపించను అని చెప్తాడు. మన భారతదేశం అతిథులకి ఆనాటి నుంచి ఎంత మర్యాదిస్తుందో చూడండి. ఇక మీ అందరికీ ఏమనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ పూజిత.